హాయ్ గైస్, లాస్ట్ సండే అయితే మేము కోరుకొండ వెళ్ళామన్నమాట. అసలు ఆ స్టెప్స్ చూసి ఎక్కగలమా అని భయపడ్డాము నేను మా అత్త అయితే. సో ఫస్ట్ అయితే ఇక్కడ కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకొని అక్కడి నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. మధ్యలో పద్మనాభ స్వామి గుడి కూడా ఉంది. అక్కడ దర్శించుకొని మళ్ళీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. నేను కొంచెం ఫాస్ట్గా ఎక్కేసి కూర్చునేదాన్ని, మా అత్త ఏమో మెల్లిగా అలా వస్తూ ఉండేది. మధ్య మధ్యలో ఇద్దరం కలిసి అలా బ్రేక్స్ తీసుకున్నాము. అసలు పైకి వెళ్ళే కొద్దీ స్టెప్స్ ఇంకా చిన్నగా స్లాంట్గా ఉండేవి. అక్కడి నుంచి కిందకి చూస్తే నాకైతే చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చింది. బాబోయ్, ఇంకా పైకి ఎక్కగలమా, ఇంకా ఎంత దూరమా అనిపించేది. ఈ స్టెప్స్ అన్నీ కలిపి 615 ఆర్ 700 వరకు ఉండొచ్చంట. పైకి రాగానే చుట్టూ చూస్తే భలే ఉంది. మొత్తానికైతే రీచ్ అయిపోయాము పైకి. ఇదంతా ఏకశిల మీద చెక్కిన టెంపుల్ అంట. దర్శనం కంప్లీట్ అయిపోయింది. కిందకు వచ్చేటప్పుడు దారిలో ఈ చిలక జోష్యం చెప్పే అతను కనిపించాడు. వెళ్ళేటప్పుడు లేడు ఈయన. నాకు ఈ చిలకని చూడంగానే గోదావరి సినిమా గుర్తొచ్చింది. గోదావరి సినిమాలో ఉంటారు కదా చిలక జోష్యం చెప్పే అతను. సాటర్డే సండే ఒక ఆటో అయితే ఫ్రీగా తిరుగుతుందంట బస్ స్టాప్ నుంచి గుడి వరకు. సో మేము ఆటో ఎక్కి బస్ స్టాప్కి వెళ్ళిపోయాం. కోరికలు తీర్చే కొండ కోరుకొండ అంటారు. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేసేయండి మరి. బాయ్ ఫ్రెండ్స్.